వరంగల్ జిల్లా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు ఉరికించారు. మా తాండాలో మా రాజ్యం అంటూ నినదించారు. చెన్నారావుపేట మండలం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుంచి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తన అధికార బలంతో తన సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేశారు. దీంతో తండా ప్రజలంతా ఏకమై అధికారులు కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. మా తండాలో మా రాజ్యం అంటూ కాంగ్రెస్ నేతలపై గిరిజనులు తిరగబడ్డారు. తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నేతలు మా తండాపైకి వచ్చి గొడవలు చేసి మాపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. మా తండాను ఎట్టి పరిస్థితిలో అమీనాబాద్లో కలపకూడదని తేల్చి చెప్పారు. మా తండాను యథావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు ఉరికించారు. మా తండాలో మా రాజ్యం అంటూ నినదించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అసలు అక్కడ ఏం జరిగింది? వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఏదైతే అమీనాబాద్ ఉందో ఇది నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వగ్రామంగా ఉంటుంది. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉండేటువంటి పశ్చిమ తండా గతంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న పరిస్థితి. ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి కూడా గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుగా ఉండేది. తమ తండాలో తమ రాజ్యమే ఉండాలి, తమే పరిపాలకులుగా ఉండాలి అన్నటువంటి డిమాండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉండేది. దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన పరిస్థితిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రజానికం అంతా కూడా చూసి అభినందించిన పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఎమ్మెల్యే సొంత గ్రామానికి సంబంధించినటువంటి అమీనాబాద్ లో మళ్ళీ ఏదైతే పతినాయక్ తండా ఉందో దాన్ని విలీనం చేసేటువంటి కుట్రలకు తెరదీస్తా ఉన్నారు. దీన్ని ఆ గ్రామస్తులంతా కూడా తండా ప్రాంతవాసులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్న పరిస్థితి. దానికి సంబంధించి ఏదైతే గ్రామ సభ ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్నం, అంటే పతినాయక్ తండాను పూర్తిగా విలీనం చేయడానికి గ్రామస్తులంతా ఒప్పుకున్నారనే విధంగా చేసి విలీనం చేసేటువంటి కుట్ర తెరదీస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నాయకులను గిరిజన యువకులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులంతా కూడా తరిమి కొట్టిన పరిస్థితి, ఉరికించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అధికార బలంతో తమ సొంత మనుషులను తీసుకొచ్చి ఏదైతే తండా ఉందో దాన్ని పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. తండా ప్రజలంతా కూడా ఏకమై అధికారులను అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరినీ కూడా నిలదీసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులను మా తండాపైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని చెప్పి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మా తండాను ఎట్టి పరిస్థితుల్లో అమీనాబాద్ గ్రామంలో కలపకూడదన్నటువంటి ఒక డిమాండ్ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. మా తండాను యథావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలన్నటువంటి అంశాన్ని కూడా అధికారులకు చెప్పారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులను కొట్టిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే అమీనాబాద్ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ పంచాయతీలో ఈ పత్తినాయక్ తండాను కలిపే అంశానికి సంబంధించి పత్తినాయక్ తండా ఘటనను పూర్తిగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా వ్యతిరేకించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. గిరిజనుల స్వయం పాలనకు తూర్పుపడుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పత్తినాయక్ తండా గ్రామ పంచాయతీని అమీనాబాద్ లో విలీనం చేయాలనేటువంటి చర్యలను తీవ్రంగా ఖండించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అదేవిధంగా తండాలు ఆత్మగౌరవం అదేవిధంగా స్వయం ప్రతిపత్తితో బతకాలనే ఉద్దేశంతో ఆనాడు తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్ గారు చేసిన తీరును కూడా ఆయన చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే నర్సంపేట నియోజకవర్గంలోని 76 నూతన గ్రామ పంచాయతీలు కూడా ఆనాడు ఏర్పాటు చేసా ఉన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు తండాలకు రోడ్లు వేసినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో పత్తినాయక్ తండాను ఏదైతే విలీనం చేయాలనుకుంటున్నారో తండవాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గ్రామ సభ అనేది గ్రామస్తులు గ్రామ సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో జరగాల్సి ఉండగా అలా కాకుండా గిరిజనేతర వ్యక్తులు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల
సమక్షంలో వారి అభిప్రాయాన్ని తండావాసులపై రుద్దడానికి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గిరిజనుల స్వయం పాలనలో బతకడం ఇష్టం లేదా ఎమ్మెల్యే జ్యోతి మాధవ్ రెడ్డికి అనే విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే పట్టినాయక్ తండాను ఏదైతే ఈ గ్రామంలో విలీనం చేయాలనుకుంటున్నారో అట్లాంటి చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు ముమ్మాటికి ఈ చర్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండించడంతో పాటు ఇలాంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని వ్యతిరేకిస్తుంటే పోలీసులు అధికారులు వాళ్ళు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం పట్ల కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా అమీనాబాద్ గ్రామ పంచాయతీలో పత్తినాయక్ తండాను ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయొద్దన్నటువంటి డిమాండ్ ఇటు మాజీ ఎమ్మెల్యే వైపు నుంచి అక్కడ ఉన్నటువంటి గిరిజన తండావాసుల నుంచి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.